శివ, అరుణ్. అరుణ్ తను నా క్లోజ్ ఫ్రెండ్ శివ. ఓ క్లోజ్ ఫ్రెండ్ శివ, హాయ్, ఎలా ఉన్నారు? ఫైన్ సార్. ఏంటి సార్ అంటున్నావు? నీ క్లోజ్ ఫ్రెండ్నే నేను పెళ్లి చేసుకోబోతున్నాను. ఇప్పుడే జస్ట్ 2 minutes బిఫోర్ డిసైడ్ అయ్యాను. జస్ట్ 2 minutes. బ్యూటిఫుల్ అండ్ స్మార్ట్ గర్ల్. ఓకే, వాట్సాప్? ఓకే సార్, యూ క్యారీ కమ్ ఆన్ శివ, కాఫీ మాతో ఖచ్చితంగా కాఫీ తాగి వెళ్ళాలి. వద్దు సార్, మీ మధ్య నేనెందుకు? కమ్ ఆన్ శివ, కాఫీ తాగి వెళ్ళాలి. తీసుకో. ఓవర్ కోట్ ఓవర్గా ఉంది కదా, ఊరికే బిల్డప్ కోసమే. సిగరెట్ నో. మీకు? ఓ ఏంటి, మీరెవరు సిగరెట్ కాల్చరా? వెరీ గుడ్ హ్యాబిట్, కీప్ ఇట్ అప్. ఆ బ్యాగ్ అక్కడ పెట్టు బాస్, ఎవరు తీసుకెళ్లరు. నీ పేరేమన్నావు? శివ. ఓ ఎస్, శివ శివ శివ. ఓకే, నీ క్లోజ్ ఫ్రెండా? ఓకే సరే కానీ ఓ విషయం అడుగుతాను, ఫ్రాంక్గా సమాధానం చెప్తావా? 5 minutes ముందు చూసిన నాకే తన్ని ప్రేమించాలి, పెళ్లి చేసుకోవాలని అనిపించింది. నువ్వు తన క్లోజ్ ఫ్రెండ్ అనే అంది కదా, నీకెప్పుడైనా నాలా అనిపించిందా? మొహమాట పడకుండా చెప్పు బాస్. సార్ నేను బయలుదేరుతాను సార్. హే వెళ్ళదు, టేక్ ఇట్ ఈజీ. ఐ వాస్ జస్ట్ కిడింగ్ మ్యాన్. ఏంటి శక్తి, రేడియోలో కంటిన్యూస్గా మాట్లాడతావు, ఇక్కడ మౌనంగా కూర్చుంటే ఎలా? నీ గురించి చెప్పొచ్చు కదా, నీకేం ఇష్టం ఏం ఇష్టం లేదు, నీ హాబీస్ ఏంటి, నీ ఇంట్రెస్ట్ ఏంటి, బ్లా బ్లా బ్లా. బాగా నర్వస్గా ఉన్నట్టున్నావు. నీ గురించి నీ క్లోజ్ ఫ్రెండ్ అడిగి అన్నీ తెలుసుకుంటాను. బాస్, మీ క్లోజ్ ఫ్రెండ్ గురించి కాస్త చెప్తారా? తనేమనుకోదు, పర్వాలేదు చెప్పండి. అది ఎక్స్క్యూజ్ మీ, ఐల్ జస్ట్ బి బ్యాక్. ఓకే, క్యారీ ఆన్. అర్జెంట్ అనుకుంటా, నువ్వు చెప్పు. శక్తి, ఎవరిని వెతుకుతున్నావు? నీ ఫ్రెండ్ అప్పుడే వెళ్ళిపోయాడు. నిన్ను పెళ్లి చేసుకోవాలంటే చాలా కండిషన్స్ ఉన్నాయట, నీ క్లోజ్ ఫ్రెండ్ చెప్పాడు. తను ఒద్దికగా ఉండే ఆడపిల్ల కాదు, అలా ఉండాలని మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. మీరు ఒద్దికగా ఉంటే మీ లైఫ్ బాగుంటుంది. తను చాలా అబద్ధాలు ఆడుతుంది, అవన్నీ మీరు పట్టించుకోకూడదు. కానీ మీరు అబద్ధాలు చెప్తే తట్టుకోవడం తన వల్ల కాదు. తనకి కోపం చాలా ఎక్కువ. సిగరెట్టు, డ్రింక్స్. పెళ్ళైన తర్వాత వాటిని మర్చిపోండి, లేదంటే డివోర్సే. మీ ఫ్యామిలీలో అందరితోనూ ఒకే రోజులోనే అటాచ్ అయిపోతుంది. ముఖ్యంగా మీ అమ్మగారితో. ఎందుకంటే తనకు అమ్మ లేదు. హే శక్తి, శక్తి, శక్తి! ఫ్రెండ్ అని చెప్పింది, ఒకవేళ లవర్ అయి ఉంటాడా? ఆటో! చిన్న చిన్న విషయాలకి మిమ్మల్ని సంతోషపెడుతుంది. సర్ప్రైజ్గా బర్త్డే కేక్, గ్రీటింగ్ కార్డ్స్ ఇలాంటివి. మీరు కూడా అలాంటివి చేయాలి, లేదంటే సమస్య. ఎక్స్క్యూజ్ మీ, ఎస్, శివ ఉన్నారా? డెలివరీకి వెళ్ళాడు. మీ దగ్గర 2-wheeler ఉందా? ఎందుకంటే 2-wheelerలో ట్రావెల్ చేయడం అంటే తనకు చాలా ఇష్టం. అప్పుడప్పుడు మిమ్మల్ని దానికి డ్రైవర్గా కూడా యూజ్ చేసుకుంటుంది. మీరు అది సంతోషంగా చేయాలి. కొన్ని సమయాల్లో మీరు తన కోసం పోలీస్ స్టేషన్ కూడా వెళ్లాల్సి వస్తుంది. మీ టైం బాగుండి ఆ పోలీస్ మంచోడైతే మీరు త్వరగా బయటకు వచ్చేయచ్చు. తనకి లవ్ మ్యారేజ్ అంటే చాలా ఇష్టం. మీ ఫ్యామిలీలో ఎవరైనా లవ్ చేసుకుంటే తనే రిజిస్టర్ ఆఫీస్కి తీసుకెళ్ళి వాళ్ళకి పెళ్లి చేసేస్తుంది. మీకు డబ్బు మిగులుతుంది. అన్నా, ఇక్కడ స్టాప్ చేయి.
శివ 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 హలో ఎఫ్ఎం 106.4 ఇదే మీ రైట్ చాయిస్. ఆర్జే శక్తికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన అరుణ్తో పెళ్లి. పాత ప్రేమికుని కలవడానికి వైన్ షాప్కి వచ్చిన వైనం. పెచ్చ ఇంట్రెస్టింగ్ న్యూస్. ఏంటి పెద్దనా ఊరికి పోలా? వెళ్తా పెళ్ళి ఎక్కడ? మండపంలోనా రిజిస్టర్ ఆఫీస్లోనా? నేను వచ్చి సైన్ చేయనా? చాలా అదృష్టవంతున్నమ్మా. సైన్ చేస్తే వెంటనే హనీమూన్కి వెళ్ళిపోవచ్చు. మీ అన్నయ్య చూసావా? వెళ్ళిన వాడు తిరిగి రానే లేదు. ఏంటి చూస్తున్నావు? శివ సారీ బ్రదర్, ఈ అమ్మాయి కొంచెం మెంటలు, పట్టించుకోకండి. ఏయ్ నీకేమైనా లూసా? నీ గురించి బాగానే చెప్పొచ్చానుగా. పెళ్లి చేసుకుని తగలడచ్చు కదా, ఎందుకు నా ప్రాణం తెస్తున్నావు? తాగిందంతా దిగిపోయింది. ఏ తమ్ముడు, ఓ కోటర్ ఎవరా? బీర్ బాటిల్ ఎవరు పగలు కొట్టేసి. ఎందుకురా ఎందుకులా రోజు తాగి హెల్త్ పాడు చేసుకుంటున్నావు? ఏంటే ఓవర్గా సీనేస్తున్నావు? అదే లోకల్ అని చెప్పి వెళ్ళిపోయావు కదా, మరి ఇంకేంటి? నేను తాగుతాను, తాగేసి నడు రోడ్లో దొరుకుతాను, నీకెందుకే? అడగడానికి నువ్వెవరు? ఏంటి లవ్ చేస్తున్నావా? చెప్పవే. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు, నమ్మలేకపోతున్నానే. నాతో కామెడీ ఏం చేయట్లేదు కదా. అమ్ముడు, నేను లోకల్ అమ్ముడు, సిగరెట్ కాలుస్తాను, మందేస్తాను, తాగేసి నడు రోడ్లో గోల్ చేస్తాను, రేడియో స్టేషన్లో షర్ట్ ఆరేసి గోల్ చేస్తాను కూడా. నువ్వేమో నన్ను లవ్ చేస్తున్నావా? రారా, మీ అక్క నన్ను లవ్ చేస్తుందంట్రా. కోపంగా అలాగా? వాడినెందుకు కోపంగా చూస్తున్నావు? శివ, నేను నిన్ను నిజంగానే ప్రేమిస్తున్నాను శివ. అయ్యయ్యే, నాకు నీ మీద నమ్మకం లేదు. ఆ రోజు ఆ బేవర్సు విజయ్ కుమార్, ఆ తర్వాత ఆ కుర్రాడు పేరేంటి అరుణ్, ఇవాళ నేను, రేపు ప్లీజ్ శివ, ఎందుకు నన్ను అర్థం చేసుకోవడం లేదు? ఒక్కటి మాత్రం నిజం, నేనెప్పుడు ఇష్టపడింది నిన్ను మాత్రమే. నా మనసులో ఉన్నది నువ్వు మాత్రమే శివ. నన్ను పూర్తిగా అర్థం చేసుకున్నది నువ్వు ఒక్కడివేరా. నేను చెప్పేది నమ్మరా ప్లీజ్. అలాగా? అంత సిన్సియర్గా లవ్ చేస్తున్నావా? ఓకే, అయితే ఓ పని చేద్దాం, మనం పెళ్లి చేసుకుందాం. కానీ పెళ్లికి ముందు ఏంటి? ఓకేనా? ఓకేనా? ఓకే అయితే చెప్పు, ఊరికే నా టైం వేస్ట్ చేయకు. యు సీ ఐఎమ్ వెరీ బిజీ. చూసావా, ఫోన్ కూడా మోగుతోంది. హలో రే మావా, ఏ వైన్ షాప్లో ఉన్నావురా? రే కొట్టు మూసేలోగా 2 బీర్లు కొనిపెట్టరా. యు కాల్, ఐ టాక్ టుమారో. ఓకే చెప్పరా. అలాగే సరేనా, వచ్చేస్తున్నాను రా. హలో శివ, నేను శక్తిని మాట్లాడుతున్నాను. చెప్పు శక్తి, ఏంటి మ్యాటర్? నేను పెళ్లికి రెడీ శివ. ఏంటి, పెళ్ళికి రెడీయా? మరి మరి ఆ ఫస్ట్ చెప్పిన మ్యాటర్ గుర్తుంది, కానీ ముందు పెళ్లి. సరే, నువ్వేం చేస్తావంటే నీ దగ్గరున్న సింపుల్ శారీ కట్టుకొని సింగిల్గా రా. ఎందుకంటే మనకి ఆడంబరాలు అవి నచ్చో శక్తి.
తర్వాత శక్తి నా దగ్గర అస్సలు డబ్బులు లేవు. ఆ, ఖర్చులు కొంచెం డబ్బులు తీసుకొస్తావా? ఆ? ఎందుకంటే పెళ్లి చేసుకోవడం అది ఇంతకుముందు అలవాట్లేదు కదా. ఆ? సరే, అలాగే పెళ్ళికి కావాల్సినవన్నీ నువ్వే కొని తెచ్చేయ్, ఓకేనా? ఆ. తర్వాత ఇప్పుడు టైము 7 అవుతోంది. కరెక్ట్గా ఒక 10ంటికి మన గాంధీనగర్లో ఆంజనేయ స్వామి గుడి ఉంది కదా, అక్కడికి వచ్చేయ్. I love you. Raj, betting Raj. आदमी कम, रिस्क ज्यादा. I love you. Bye. See you tomorrow. Sure.